అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. పెద్దరికం అంటే నలుగురు వెనుకున్నారని ఎగిరిపడడం కాదు, ఆ నలుగురికి మంచి దారి చూపించడం. అలాంటిది తమకేదో అతీంద్రియ శక్తులు ఉన్నట్లు, అదేదో పీకుడుగాళం అన్నట్లు బిల్డప్ ఇచ్చే కొందరు సెలబ్రిటీలు తమ స్వార్థం కోసం కాసులు మోజులో పడి అడ్డగోలు పనులు చేస్తూ దానికి ప్రమోషన్లు అని పేరు పెడుతూ జనాల ప్రాణాలు తీస్తున్నారు. బెట్టింగ్ యాప్లు తీస్తున్న ప్రాణాలు ఎన్నో. సెలబ్రిటీ చెప్పాడనో కనిపించాడనో బెట్టింగ్ యాప్లకు అలవాటు పడుతున్న జనాలు, మరీ ముఖ్యంగా యువకులు చివరికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిజానికి ఇవి ఆత్మహత్యలు కాదు, ఆ ఫలానా దగుల్బాజీ సెలబ్రిటీలు చేస్తున్న హత్యలు. బెట్టింగ్ యాప్ల వ్యవహారంపై తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చ అంతా ఇంత కాదు. ఇప్పుడు ఆ కేసు కొత్త మలుపు తీసుకుంది. స్టార్ హీరోలు రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండతో పాటు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్, హీరోయిన్లు నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, అనన్య నాగళ్ల సహా 29 మంది సెలబ్రిటీల మీద గతంలో సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేయగా, ఇప్పుడు అందులోకి ఈడీ ఎంటర్ అయింది, విచారణకు రెడీ అయింది. 29 మంది సెలబ్రిటీలను విచారణకు పిలిచేందుకు సిద్ధమైంది. పోలీస్ విచారణ తర్వాత కేసు పురోగతి ఏమైందనేది ఇప్పటికే $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలింది. అయితే ఇప్పుడు ఈడీ ఎంటర్ కావడంతో కేసు ఏ మలుపు తిరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. బెట్టింగ్ యాప్స్ కేసులో రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్, ప్రణీత సుభాష్, అనన్య నాగళ్ల, లక్ష్మీ మంచుతో పాటు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల, బుల్లితెర నటుల్లో విష్ణుప్రియ, రీతూ చౌదరి, శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, సురేఖవాణి కుమార్తె సుప్రీత, బిగ్ బాస్ ఫేమ్ టేస్టీ తేజ, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నైని పావని సహా నేహా పఠాన్, హర్ష సాయి ఉన్నారు. ఇలీగల్ యాప్స్ డౌన్లోడ్ చేసుకోమని భారీగా డబ్బులు తీసుకుని సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేశారు. దీంతో సామాన్యులు చాలా మంది వాటిని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ మాయలో వందలు, వేల నుంచి లక్షల రూపాయలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఈ మధ్య ఇటీవల గచ్చిబౌలిలో ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడిన ఓ కుర్రాడు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో తండ్రిని చంపేశాడు. బెట్టింగ్ యాప్లకు బానిసలుగా మారి లక్షల అప్పులో కూరుకుపోయి ఏం చేయాలో తెలియక, బతుకు ఎలానో అర్థం కాక పురుగుల మందు తాగి కొందరు, ఉరికి వేలాడి మరికొందరు ప్రాణాలు తీసుకున్నారు. ఇలా దేశవ్యాప్తంగా వేల మంది సూసైడ్లు చేసుకున్నారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే గత 2 ఏళ్లలో కనీసం 100 మంది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఈ ఆత్మహత్యలకు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసిన సెలబ్రిటీలు కూడా కారణమే. జనాల రక్తంతో తడిసిన కూడు తింటున్నా అలాంటి సెలబ్రిటీలది ఓ బతుకేనా? డబ్బులే కావాలంటే చాలా మార్గాలు ఉన్నాయి కదా. మనిషిని చంపేసి, కోట్ల మంది మనసులను చంపేసి వచ్చిన డబ్బులతో ఊరేగితే పుట్టగతులు లేకుండా పోరా? వాళ్ళ ఇంట్లో అమ్మకో, అబ్బకో, అన్నకో, తమ్ముడుకో జరిగితే తెలిసేది. సామాన్యులు పడుతున్న బాధ, కారుస్తున్న కన్నీళ్లు అంటూ సామాన్యులు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి దగుల్బాజీ యాప్లు ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుని బతుకులకు సోకులద్దుకుంటున్న వాళ్ళు సెలబ్రిటీలు ఎలా అవుతారు? బజారు మనుషులు కాకపోతే అంటూ ఆవేదనతో ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన వారి కుటుంబాల శోకం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన సెలబ్రిటీలందరికీ తగులుతుంది. కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటూ నిర్మాతల్ని ఏడిపించే సెలబ్రిటీలు, లక్షలు సంపాదించే ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బుకి కక్కుర్తిపడి ఇలా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి ఆ తర్వాత జరిగే పరిణామాలకు పరోక్షంగా కారణమవుతున్నారు. వీళ్లకు డబ్బులే ముఖ్యం కానీ కూలిపోతున్న లక్షల కుటుంబాలు ముఖ్యం కాదా? బెట్టింగ్ యాప్లు, లోన్ యాప్లను ప్రమోట్ చేసేవారు ఎవరైనా సరే కఠినంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఓ ప్రాణం పోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఆ బాధకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.